హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే అధిక మొత్తంలో వెన్న శాతం పెరగాలంటే ఏం చేయాలి అనేది విషయాలు ఒక 2-3 టిప్స్ అయితే నాకు తెలిసిన మట్టుకైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మీ ఇంటి ఆడపడుచులాగా ఆదరిస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనకైతే మెయిన్గా మనం ఎన్ని పాలు పోసినా అవి బర్రెలే కానీ ఆవులే కానీ మనం ఎన్ని పాలు పోసినా సరే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సింది ఏంటి? వెన్న శాతం. వెన్న శాతం ఉంటేనే మనకైతే డబ్బులైతే మనకి ఒక రోజువారీ కూలి అంటే మనకి వాటి ఖర్చులు వాటి దాణ ఖర్చులు పోగా కనీసం కూలి డైలీ లేడీస్కి అయితే ఒక 200, జెంట్స్కి అయితే ఒక 500 అయితే మినిమం అయితే పడేలాగానైతే చూసుకోవాలి. ఆయంత మాత్రం కూడా పడకపోతే అసలు మనం వాటి దగ్గర పనిచేయడం అయితే వేస్ట్. కాబట్టి మనమైతే ఆ మొత్తంలోనైనా మనం ఫ్యాట్ వస్తేనే మనకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ ఫ్యాట్ను కొంచెంగా ఎలా పెంచుకోవాలి, ఎట్లా వెన్న శాతం మనకి వస్తుంది అనేదైతే నాకు తెలిసిన మట్టుకైతే చెప్తా. మీకేమైనా ఇంకా తెలిసి ఉంటే డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు. వాళ్ళు మాత్రమే నా వీడియోస్ అయితే బాగా చూస్తుర్రు. వేరే వాళ్ళు చూడట్లేదు అని అంటే వేరే వాళ్ళు కూడా చూస్తున్నట్టున్నారు, కానీ చాలా తక్కువ. ఎందుకంటే మన వ్యూస్ని బట్టి మన ఎక్కువ లైక్ చేయడం అని అంటే ఎందుకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి, ఇంకా వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళ ద్వారా ఇంకేం తెలుసుకోవాలని అయితే చూస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం బర్రెలకి అయితే పాలైతే దుడ్డలను వదిలిపెట్టడానికైతే మా దగ్గరనైతే మేము దుడ్డలను వదిలిపెట్టి కొన్ని పాలు తాగిన తర్వాతే ఆ పాలు సేపిన తర్వాతే మేమైతే మళ్ళీ పాలైతే పిండుతాం. కొందరు ముందు కట్టేసి అయినా కానీ పిండుతారు, లాస్ట్కి వదిలిపెడతారు. అంటే మా దగ్గర చూసిన మట్టికి 2-3 అట్లా చూసిన 2-3 దగ్గర లాస్ట్ టైంకి దుడ్డకి వదిలిపెట్టారు. మేము ఫస్ట్లో వదిలిపెడతాం, దుడ్డకి లాస్ట్లో వదిలిపెడతాం. మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ పాలు మీది పాలు అని ఉంటాయి. ఫస్ట్ ఆ పాలు అయితే దుడ్డని తాగనివ్వాలి. లేకుంటే అవి కొంచెం వేరే మనం ఇంట్లోకి తాగడానికైనా కానీ ఒక గ్లాసడు ఒక 1/2 లీటర్ దాకా మనం 4 ఇంట్లోవి పిండేసేయాలి. అంతేనా? 4 ఇంట్లో మీది పాలు అయితే ఒక పాలు ఎట్లా ఉడతా ఉంటాయో పిండుతా అంటే అట్లా వెన్న శాతం ఎక్కువ వస్తూ ఉంటుంది. అందుకే ఎడ్జి పాలల్లో ఎక్కువ ఉంటుంది. ఎడ్జి పాలల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏది దుడ్డకు వదిలిపెట్టేది కాకుండా మిగతా 3 ఇట్లల్లో అయితే మనమైతే ఒక 1/2 లీటర్ పడతాయి కదా, 1/2 లీటర్ పడతాయి. కాబట్టి మీద 1/2 లీటర్ 4 ఇట్లలో 1/2 లీటర్ పిండేసుకుంటే మీది మనకి లాస్ట్ తర్వాత ఉన్న పాలు అట్లా ఒకసారి పిండి చూడండి. మీకే కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎట్లా అప్పుడు అంత ముందుకు పిండితే ఎట్లా వచ్చింది, ఇప్పుడు పిండితే ఎట్లా వచ్చింది అనేది అయితే మీకు నేను చెప్పింది నిజమా కాదని అయితే ఫస్ట్ ఐడియాలో ఫస్ట్ దాంట్లోనే మీకైతే అదైతే క్లియర్ అయితే అవుతుంది అని అయితే నేను అంతే అనుకుంటున్నాను. లోకల్ సెల్ పోసుకునే వాళ్ళైతే పైన సగం పాలు వచ్చేదాకా విడ్డేసుకొని సగం పాల తర్వాత అంటే మేము కూడా బయట లోకల్ సెల్ వచ్చినప్పుడు అట్నే చేసినాం. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు పని తీరుతలేదు కాబట్టి ఓన్లీ షెడ్ కాడికి వచ్చే వాళ్ళకే వస్తున్నాం అంతే. ఆ విధంగా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి అని అంటే మనం బర్రెలని బాగా ఎండకి కట్టేసిన తర్వాత 11-12 తర్వాత మళ్ళీ నీడ కట్టేసే ముందు పెయ్యి కడగొద్దు, వాటర్లో స్నానం చేయించవద్దు. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి వెన్న శాతం జంప్ అవుతుంది, ఫ్యాట్ జంప్ అవుతుంది. దానికోసం అయితే మనం కదా ఎండకు పోయి వచ్చి సల్లీలతో స్నానం చేస్తే ఎట్లుంటుంది అదే సిచ్యువేషన్, సేమ్ అర్థం చేసుకోండి. సేమ్ సిచ్యువేషన్ కూడా బర్రెలలో కానీ ఆవులలో కానీ వస్తుంది. ఇది ఒక బర్రెలకే అని సంబంధించి కాదు, ఆవు పాలలో కూడా వాటిలో కూడా వెన్న శాతం అనేది ఉంటుంది. వాటికి కూడా వెన్న శాతాన్ని బట్టే డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. మా దగ్గర వచ్చేసి అయితే లీటర్కి ఫ్యాట్ అంటే 5 ఎబో వస్తే ఎల్ఆర్ 30 వస్తేనైతే మనకైతే 50 ఎబో నుండి అయితే పడతాయండి డబ్బులు. 6-3 వస్తే 50, 6 ఫ్యాట్ SNF 9 పైన రావాలి, 9 పైన. LR వచ్చేసి 30. ఈ మా లోకల్ సేల్ వచ్చేసి అయితే 80 రూపీస్ బర్రెల పాలకి, ఆవు పాలకి
ఆవు పాలు వచ్చేసి లోకల్ సేల్ 50 రూపీస్. 50. అది ఫ్యాట్ని బట్టే లాస్ట్ హై ఫ్యాట్ 6, 6. 5.6 బర్రెలో అయితే సంథింగ్ ఎంత ఉంటుంది, ఫ్యాట్ 45 అయితే రూపీస్ 11-12 దాకా వస్తూ ఉంటుంది ముదిరిన పాలు లాస్ట్ టైం. 12 వస్తుంది, 20 దాకా వస్తాయి. అంటే ఇక 20 వచ్చిందంటే అంత నెల రోజులు ఇస్తాయి అంతే. బాగా హై. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇంకొకటి గడ్డి మేత విషయంలో వచ్చేసి అయితే మనమైతే ఈ గడ్డి ఉంది కదా, మేమైతే ఇక ఈ ప్యారా గడ్డి వాడతాం. ప్యారా గడ్డికి అయితే పాలు అయితే మంచిగా పెరుగుతాయి కానీ ఫ్యాట్ రాదు. ఫ్యాట్ రావాలి అని అంటే పత్తి పిండి వాడాలి. దీంతో ఏ సొప్పైనా పొద్దున కోస్తే సాయంత్రం వేయాలి. ఎందుకు అని అంటే అది వల్లుతుంది కొంచెం. పొద్దున కోసిన గడ్డి సాయంత్రం వరకు వల్లుతుంది కాబట్టి కొంచెం ఎండు గడ్డి లెక్క తయారవుతుంది అన్నట్టు. మేమైతే ఇక ఇప్పుడైతే కోసినాము ఈ గడ్డి అయితే పొద్దున కోసేసిన గడ్డి అయితే ఇప్పుడు సాయంత్రానికి వేస్తాం. ఆ విధంగానైతే సొప్పకు వచ్చినంత ఫ్యాటు పేరగడ్డికి రాదు. పేరగడ్డికి వచ్చి పాలిస్తాయి కానీ ఫ్యాట్ తక్కువ వస్తుంది. చెప్తున్నాం ఫస్టే. ఎందుకంటే మేము ప్రతిదీ కూడా అదొక 3 days అదొక 3 days అట్లా వేసి అబ్జర్వ్ చేసి చూసినాం కాబట్టి సూపర్. మా తాతలది మా ముత్తాతలది ఇదంతా ఈ చెరువు పంట అంతా ఇగో మేమే అడక్క పోస ఎత్తే ఇలా అంతా చెరువు అంతా అయింది. చెరువు అంతా అయింది. వాటర్ చూడండి ఎట్లా అయిపోయింది. అదంతా మా తాత ముత్తాతలది. నీళ్ళు లేనప్పుడేమో బర్రెలు, నీళ్ళు ఉన్నప్పుడేమో చెరువు నీళ్ళు చేపలు పట్టుకుంటాం అంతే. ఇక ఈ విధంగా అండి మేమైతే ఈ 3 ట్రిప్స్ అయితే చాలా యూజ్ చేస్తాం. ఇంకా మీ దగ్గర ఇంకా ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేసిరనుకో వీళ్ళు నా వీడియోని చూసి రెస్పాండ్ అయ్యారు అని అయితే నేనైతే ఇంకా ఎంకరేజ్ చేయడానికి, ఇంకా నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీడియోస్ అయితే చాలా వెళ్తాయి. ఉన్నప్పుడు ఒకటి ముదురు బర్రె ఉండాలి. ఎట్లా అంటే చైన్ ప్రాసెస్ అని చెప్పినాం కదా, ఫస్ట్ ఒక 2, తర్వాత 3-4 months తర్వాత మళ్ళీ 2. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. ఎట్లా అంటే ఫస్ట్ 2 ఈ 3 months వరకు అవికి ఏదోకి వస్తాయి, హీట్కి వస్తాయి, క్రాస్ అవుతాయి. ఇవి మళ్ళీ అప్పుడు ఈంతాయి కదా, మళ్ళీ 3 తెచ్చుకుంటాం కదా 3 months 4 months తర్వాత. ఇవి అప్పుడు అవి ముదురి అవుతాయి, ఇవి లేతే అవుతాయి. అట్లా ఇంకో స్టెప్ వరకు మొదలు వచ్చేసి చాలా ముదురు అవుతాయి, ఇవి మిడిల్ వచ్చేసి కొంచెం లైట్ ముదురు అవుతాయి. నీకు నార్మల్ ఫ్యాట్ అనేది కవర్ అవుతుంది. లోకల్ సెల్ వేయకున్నా కూడా మ్యాక్సిమం ఫ్యాట్ 7-8 అయితే కన్ఫామ్గా వస్తుంది. మేము అంతకుముందు కట్టే చేసినాం ఈ వ్యవసాయాలు పట్టక ముందు. ఇప్పుడు వ్యవసాయాలు పట్టేసరికి ఇక అటు ఇటు ఈ ఫీల్డ్లోకి వస్తే బెటరా, వ్యవసాయం చేస్తే బెటరా అనేది కూడా ఒక వీడియో చేస్తాం. మేము ఎంత లాస్ అయినామా, లాభపడ్డామా, ఎట్లా అయినాం, ఏంది అనేది అయితే చెప్తా ఖచ్చితంగా. వెయిట్ అండ్ సీ. తప్పకుండా మీరు వాచ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వీడియో ఏంటి అని కంపల్సరీ పెడుతూ ఉంటా. నేను పెట్టలేదు అని అంటే మా సిచ్యువేషన్స్ బట్టి అర్థం చేసుకోవాలి. ఫ్యామిలీ అన్న తర్వాత చాలా ఉంటాయి కదా, ఆ విధంగా ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మోర్ వీడియోస్ కావాలని అంటే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది మా చెరువు, ఇది మా చెరువు, పెద్ద చెరువు. ఓకేనా, అంటే గిదే అనుకోకుర్రి, ఇదంతా గడ్డలు ఉన్నాయి. ఒక్కడికి ఉంటుంది అక్కడ కనబడుతుంది గుబ్బురు చెట్లు, ఇదంతా లైన్ ఉన్నాయి చూసండి చెట్లు. అక్కడ ఉంది కట్ట, అదంతా ఉంది. ఓకేనా, ఇంకా తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్క వీడియోను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై, కీప్ స్మైలింగ్.